హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. దిస్ ఈజ్ మమత. నిన్న మనకు ఒక సిస్టర్ అడగడం జరిగింది, మేడం 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న కవి పరిచయాలు ఒక వీడియో కావాలి అనేసి. సో ఈరోజు చేస్తున్నాను అనమాట. ఓన్లీ మనకి ప్రక్రియ నేపథ్యం ఇవన్నీ లేవు. డీటెయిల్డ్గా ప్రక్రియ నేపథ్యం ఉన్న వీడియో కూడా ఏ క్లాస్కి ఆ క్లాస్ సపరేట్గా ఉంది. ఈ వీడియో ఏంటంటే 6th నుంచి 10th వరకు లెసన్ మరియు కవి లేదా రచయిత పేరు మాత్రమే ఉందన్నమాట. కవి పరిచయాలు ఓన్లీ. ఓకేనా? 6th క్లాస్ చూద్దాం మనం ఫస్ట్. ఇప్పుడు అభినందన వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాయడం జరిగింది. స్నేహబంధం పరవస్తు చిన్నయ్య సూరి. చిన్నప్పుడే స్నేహాలకి విలువ ఉండేది, ఇట్లా గుర్తుంచుకోండి. అభిశేష్ పేరు అభిశేష్ అని ఒక అతని పేరు ఉంది, అభిశేష్ అన్నమాట. సో అభినందన వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్య. వర్షం డాక్టర్ పల్లా దుర్గయ్య. వర్షం నీరు ఎప్పుడు పల్లానికే ప్రవహిస్తుంది అంటాం కదా, వర్షంలో వచ్చి నీరు ఎప్పుడు పల్లానికే ప్రవహిస్తుంది. లేఖకు వచ్చేసి రచయిత అనేవాళ్ళు ఎవరు లేదు, లేఖ కాబట్టి దీనికి రచయిత ఉండరు. నెక్స్ట్ వచ్చేసి శతక సుధ. శతక సుధలో శతక కవులు ఉంటారు. వారెవరంటే బద్దెన దూర్జటి గారు, పక్కి వెంకట నరసింహ కవి గారు, ఏనుగు లక్ష్మణ కవి గారు, సిరసిన్హల్ కృష్ణమాచార్యులు గారు, ఈయన వచ్చేసి గాంధీ తాత శతకం, సూరోజు బాల నరసింహాచారి గారు, డాక్టర్ టివి నారాయణ గారు. ఓకేనా? వీళ్ళందరూ శతక కవులు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పోతన బాల్యం వచ్చేసి వానమామలై వరదాచార్యులు. ఓకేనా? పోతన బాల్యం వానమామలై వరదాచార్యులు. పోతున్నా, వాన వస్తుంటే పోతున్నా, వాన వస్తుంది కాబట్టి పోతున్నా. ఓకేనా? వాన పోతున్నా. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి గారు. ఓకేనా? బుద్ధారెడ్డి గారికి ఉడత సాయం చేసినంత కూడా సహాయం చేయాలని లేదు. ఈ లెసన్లో మనకి ఉడత ఏం చేస్తుందంటే, కోతులు వానరాలు ఇవన్నీ వచ్చేసి పెద్ద పెద్ద ఇసుక కానీ రాళ్ళను కానీ ఇవన్నీ తెస్తుంటే ఇసుక ఏమవుతుంది, వెళ్ళి సముద్రంలో మునిగి మళ్ళీ వచ్చి ఇసుకలో దొర్లి, అంటే ఆ తడి వల్ల సముద్రంలో నీళ్ళలో మునగడం వల్ల తడి అవుతుంది కదా, ఆ తడితో మళ్ళీ ఇసుకలో బొర్లి కొంచెం ఇసుక అంటే ఆ తడికి ఎంతైతే ఇసుక అంటుతుందో ఆ ఇసుక తీసుకొచ్చి ఇక్కడ మనకి వంతెన కడుతున్నప్పుడు రాల్పుతుందన్నమాట. అంటే ఉడత సాయం. నేనెంత వీళ్ళ దగ్గర నేను తెచ్చే ఇసుక రెండు మూడు గుప్పెట్లు, ఒక గుప్పెడు కూడా కాదు కదా, మొత్తం ఇసుక అంతా అంటినా కూడా. ఓకేనా? ఆ ఇసుక ఎంత అని తను అనుకోకుండా రామసేతు నిర్మాణానికి ఉడత అనేది సహాయం చేసింది. అది చూసి సుగ్రీవులు ఏం చేశారంటే, లక్ష్మణస్వామి ఏం చేశారా, రామయ్య తండ్రి వారు, చూడు లక్ష్మణ, నేనెంత, నా సహాయం ఎంత, నా ఇసుక నేను తెచ్చిన ఇసుక వీళ్ళకి దేనికి ఉపయోగపడుతుందని కూడా లేకుండా ఉడత ఎలా సహాయం చేస్తుందో అని అంటే, దాని భక్త లాంటిది అన్నగారు అని లక్ష్మణస్వామి అనడం జరిగింది. తర్వాత రామయ్య వారు సుగ్రీవుని పంపించి ఉడతని తెచ్చుకొని తన కుడి చేతితో ఇలా నెమరడం జరిగింది. అప్పుడు 3 వేళ్ళు దాని మీద అచ్చులు పడి అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఉడతని చూస్తే దాని మీద ఇట్లా 3 వేళ్ళు 3 చారల లాంటి నిర్మాణాలు ఉంటాయి కదా, అవి రామయ్య వారి కుడి చేతులతో ఇలా నెమిరారన్నమాట ఉడతని. ఓకేనా? ఉడత సహాయం చేసినంత కూడా బుద్ధారెడ్డి గారు సహాయం చేయలేరు, అంత ఆస్తి ఉన్నా కూడా. ఓకేనా? రెడ్డి గారికి ఆస్తి బాగా ఉంది, అయినా కూడా ఉడత సాయం చేసినంత కూడా చేయలేరు, అంటే గింత ఇసుమంతైనా చేయలేదే అని. చెరువుకు వచ్చేసి మనకి స్వాగతం, అంటే చెరువు తన గురించి తాను చెప్పుకుంటుంది, స్వాగతం అంటారు దాన్ని. దీనికి రచయిత అనేవారు లేరు. చీమల బారు వచ్చేసి పొట్లపల్లి రామారావు గారు. పొట్లానికి చీమలు పడతాయి. పంచదార పొట్లం ఉంది, బెల్లం పొట్లం ఉంది, పొట్లానికి చీమలు. ఓకేనా? చీమల వారు పొట్లపల్లి రామారావు గారు. బాలనాగమ్మ వచ్చేసి కూడా దీనికి రచయిత అనేవారు లేరు. పల్లెటూరి పిల్లగాడ అనేది సుద్దాల హనుమంతు. మనకి సాంగ్స్ అనగానే సుద్దాల హనుమంతు గారు గుర్తొస్తారు, బాగా పాటలు రాసేవారు అప్పట్లో. పల్లెటూరి పిల్లగాడ పస్లగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో, ఆ పాట ఉంది కదా ఇందులో, పల్లెటూరి పిల్లగాడలో. సో ఇందులో పాట కాబట్టి మనకి సుద్దాల హనుమంత్ గారిని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కాపాడుకుందాం వచ్చేసి దీనికి రచయిత లేరన్నమాట. ఇవండి మనకి 6th ఉన్న కవి పాఠం మరియు కవి యొక్క పరిచయం. ఇప్పుడు 7th క్లాస్ చూద్దాం. 6th కంప్లీట్ అయింది కదా, 7th ఉన్న పాఠాలు మరియు కవి యొక్క పరిచయం గురించి చూద్దాం. చదువు వచ్చేసి మనకి కొరవి గోపరాజు గారు.
ఓకేనా? చదువుకోకపోతే నీ కొరివి నువ్వే పెట్టుకున్నట్టు. అంటే అంత నష్టం, చదువుకోకపోతే నీకు అంత నష్టం, చదువు కొరవి. ఇది గుర్తుంచుకోండి. నాయనమ్మ అనే దానికి రచయిత ఎవరూ లేరు. శతక సుధ వచ్చేసి శతక కవులు. బద్దెన గారు, కంచర్ల గోపన్న గారు దాశరథి శతకం రాశారు కదా మనకి కంచర్ల గోపన్న గారు. అది కాకుచ్చం శేషప్ప కవి గారు, వేమన గారు, రావికంటి రామయ్య గుప్త గారు నగ్న సత్యాలు అనే శతకం రాయడం జరిగింది. రావికంటి రామయ్య గుప్త గారు. ఓకేనా? డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు, ఈయన వచ్చేసి మనకి బొమ్మల శతకం రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దోపాటి సంపత్ కుమారాచార్య గారు. ఓకేనా? వీళ్ళందరూ శతక సుధ రాశారన్నమాట. అమ్మ జ్ఞాపకాలు. నెక్స్ట్ వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. కృష్ణమూర్తి యాదవ్ గారి వాళ్ళ అమ్మ చనిపోయింది, కానీ అమ్మ జ్ఞాపకాలను ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఓకేనా? కృష్ణమూర్తి గారు వాళ్ళ అమ్మ జ్ఞాపకాలను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు. పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు. పల్లెకి వచ్చినాం, మనం మామూలుగా వచ్చినాము వెళ్ళామంటాం కదా, పల్లెల్లో ఏమంటే వచ్చినారు పోయినారు అని అంటారు కదా. సో అంటే నేను ఏది ఉద్దేశంగా ఏం చెప్పట్లేదు, జస్ట్ మనకు గుర్తుంచుకోవాలి. 1 మార్క్ ఎటు పోగొట్టుకోకుండా ఉండాలి ఎగ్జామ్లో. ఓకేనా? పల్లెకి వచ్చినాం. ప్రేరణ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆ అబ్దుల్ కలాం గారిని చూసి అందరూ ప్రేరణ పొందాలి. అబ్దుల్ కలాం గారు ప్రేరణ అని వచ్చిందంటే అబ్దుల్ కలాం గారు అని మన బ్రెయిన్లో అలా పడిపోవాలన్నమాట. శిల్పి వచ్చేసి గుర్రం జాషువా గారు. ఓకేనా? జాషువా గారు గుర్రం శిల్పాలను బాగా చెక్కుతారు. ఓకేనా? జాషువా గారు గుర్రం శిల్పాలను బాగా చెక్కుతారు. గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు వచ్చేసి దేవులపల్లి రామానుజరావు గారు. ఓకేనా? రామానుజరావు గారు మీ గ్రామంలో రామానుజరావు గారు అనే ఒక పర్సన్ ఉండే. ఆయన ప్రతి ఫెస్టివల్కి కావచ్చు, లేదంటే ఏమైనా సంక్రాంతికి కానీ, లేదంటే పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి కదా, సంక్రాంతి, దసరా ఇట్లాంటి వాటికి గ్రామాల్లోని వేడుకలు క్రీడలు కండక్ట్ చేస్తారనమాట. గేమ్స్ లాంటివి వేడుకలు క్రీడా వినోదాలు అనేవి కండక్ట్ చేస్తారు. ఎవరు? దేవులపల్లి రామానుజరావు గారు. ఓకేనా? ఏ కులం వచ్చేసి చెరబండ రాజు. ఏ కులం అని అడిగితే బండ తీసుకొని కొట్టారు. మనం క్యాస్ట్ అనేది అడగొద్దు కదా, ఇంకా మనం 20th సెంచరీలో ఉన్నాం. క్యాస్ట్ గురించి మెన్షన్ చేయడం కానీ, క్యాస్ట్ ఏంటి అని అడగడం కానీ ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఇన్కేస్ క్యాస్ట్ గురించి అడిగితే బండ తీసుకొని కొట్టినారని గుర్తుంచుకోండి. ఏ కులం? చెరబండ రాజు. సీత ఇష్టాలకి మనకి రచయిత అనేవాళ్ళు లేరు. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు. స్త్రీలు ప్రోలు. ఓకేనా? రాణి శంకరమ్మకి వచ్చేసి రచయిత కవి ఎవరు లేరన్నమాట. 7th క్లాస్ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం 8th క్లాస్లో ఉన్న 8th క్లాస్లో ఉన్న పాఠాలు మరియు కవి లేదా రచయిత పరిచయం గురించి చూద్దాం. త్యాగనిరతి వచ్చేసి నన్నయ్య గారు. సముద్ర ప్రయాణం ముద్దు కృష్ణయ్య. ముద్ర ముద్దు ఇలా గుర్తుంచుకోండి. బండారి బసవన్న పాల్కురికి సోమనాథుడు. బసవన్న పాల్కురికి సోమనాథుడు ఇట్లా గుర్తుంచుకోండి ఈజీగా. అసమాన్యులు వచ్చేసి దీనికి కూడా రచయిత అనేవారు లేరన్నమాట. శతక సుధ వచ్చేసి శతక కవులు. మనకి 6th క్లాస్లో 7th క్లాస్లో శతక సుధ దగ్గర లేదా శతక మధురిమ దగ్గర కవులు పేర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం శతక కవులనే ఇచ్చారు, వారి పేర్లు అయితే మెన్షన్ చేయలేదు. నేను కూడా అలానే పెట్టాను. తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయాలు రాసినందుకు బిరుదిచ్చారు. ఎందుకు బిరుదిస్తున్నారంటే తెలుగు కనుమరుగవుతున్న ఈ కాలంలో తెలుగు చక్కగా నేర్పించడమే కాకుండా తెలుగులో జానపద గేయాలు కూడా రాశారు, అందుకనే బిరుదులు ఇచ్చారు. అలా గుర్తుంచుకోండి. తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామరాజు. మంజీరా డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఇది ప్రీవియస్ టెట్లో వచ్చిన బిట్ ఇది. మంజీరా వేముగంటి నరసింహారావు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు మంజీరవే. మంజీరా అంటే మనకి ఎన్ని నీళ్ళు ఇస్తుంది, ఎంత సహాయం చేస్తుంది, వ్యవసాయానికి కావచ్చు, తాగడానికి కావచ్చు, ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కదా మంజీరా అనేది. సో మంజీరవే, మంచిదానివే. మనం అంటే కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళని వే అని పిలుస్తాం కదా, అట్లా అనమాట. మంజీరవే. వేముగంటి నరసింహాచార్యులు. నేనైతే టెట్ రాసినప్పుడు ఇలానే గుర్తుపెట్టుకున్నా.
కరెక్ట్గా వచ్చింది, పెట్టేశాను బిట్. మీకేమైనా కోడ్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రిమైనింగ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. చిన్నప్పుడే వట్టికోట అల్వారు స్వామి చిన్నప్పుడే వట్టిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని గుర్తుంచుకోవచ్చు. చిన్నప్పుడే వచ్చేసి వట్టికోట అల్వారు స్వామి చదువుకోకుండా వట్టిగా తిరిగినాడు కాబట్టి ఇప్పుడు జాబ్ లేదని గుర్తుంచుకోవాలి. అమరులో వచ్చేసి ఆచార్య కె రుక్నుద్దీన్ గారు. ఓకేనా. సింగరేణి వచ్చేసి మనకి దీనికి ఏమి రచయిత అనేవారు లేరు. కాపు బిడ్డ వచ్చేసి గంగుల సాయిరెడ్డి గారు. ఓకేనా. గంగుల సాయిరెడ్డి గారు ఎవరు అంటే కాపు బిడ్డ. మాట్లాడే నాగలి వచ్చేసి పొన్కున్నం వర్కై. ఇది అనువాద లెసన్ మనకి. మాట్లాడే నాగలి అనేది అనువాదం చేసింది ఎవరు అంటే ఎన్ వేణుగోపాలరావు గారు. ఓకేనా. ఇక్కడ వరకు మనకి 8th క్లాస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. మళ్ళీ మనం 9th క్లాస్ చూద్దాం. ఇప్పుడు 9th క్లాస్లో ఉన్న లెసన్స్ మరియు కవి యొక్క పరిచయం ఇందులో చూద్దాం. ధర్మార్జునులు వచ్చేసి చేమకూరి వెంకట కవి గారు. చేమకూరి వెంకట కవి గారు ధర్మార్జునులు. ఎంత దానం చేస్తారో, ఎంత ధర్మంగా ఆయన బిహేవ్ చేస్తారో అని గుర్తుంచుకోవాలి. చేమకూరి వెంకట కవి గారు. నేనెరిగిన బూర్గుల పివి నరసింహారావు. ఇది మనకి ప్రత్యేకంగా కోడ్ ఏం పెట్టుకొని అవసరం లేదు. నేనెరిగిన బూర్గుల పివి నరసింహారావు. కొండ గుర్తు అట్లా గుర్తుంచుకోండి అంతే. వలస కూలి డాక్టర్ ముకురాల రామ్రెడ్డి. ఓకేనా. వలస కూలి వచ్చేసి డాక్టర్ ముకురాల రామ్రెడ్డి గారు. రామ్రెడ్డి గారు వలస వెళ్ళిపోయారు కూలి పని కోసం. రంగాచార్యతో ముఖాముఖి. ఇది మనకి ఇంటర్వ్యూనే కాబట్టి దీనికి కూడా రచయిత అనేవారు లేరు. శతక మధురిమ వచ్చేసి శతక కవులు. ఇక్కడ కూడా మనకి కవుల పేర్లు ఏమి ఇవ్వలేదు, శతక కవులు అని మెన్షన్ చేశారు అంతే. దీక్షకు సిద్ధం కండి. దీనికి కూడా మనకి కవి కానీ రచయిత పేరు కానీ ఏమి ఇవ్వలేదు. చెలిమి వచ్చేసి పొన్నికంటి తెలంగాణ. ఓకేనా. చెలిమి పొన్నికంటి తెలంగాణ. తెలుగు వచ్చిన వాళ్ళతోనే చెలిమి చేస్తా అంటున్నారు ఈ రోజుల్లో. అంటే అందరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా. కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏమంటే తెలుగు వస్తేనే చెలిమి చేస్తా అని అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఉద్యమ స్ఫూర్తి సంగెం లక్ష్మీబాయి. లక్ష్మీబాయి గారిని చూసి ఉద్యమ స్ఫూర్తిని మనం మనలో పెంపొందించుకోవాలి. ఓకేనా. కోరస్ వచ్చేసి సలంద్ర లక్ష్మీనారాయణ. సలంద్రలో లక్ష్మీనారాయణకి కోరస్ పాడే అవకాశం వచ్చింది. సలంద్ర అనేది ఒక ఏరియా అనుకోండి. సలంద్రలో లక్ష్మీనారాయణకి కోరస్ పాడే అవకాశం వచ్చింది. సలంద్ర కోరస్. వాగ్భూషణం వచ్చేసి డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి. ఓకేనా. వాగ్భూషణం ఇరువెంటి అంటే ఈఎన్టీ అని గుర్తుపెట్టుకోండి. మనకి కన్ను ముక్కు చెవి గొంతు ఇట్లా ఉంటారు కదా డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్స్. వాగ్భూషణం అంటే వాక్ అంటే మాట్లాడడం, గొంతు సరిగ్గా లేదు కాబట్టి ఈఎన్టీ దగ్గరికి వెళ్ళారు. మాటలు సరిగ్గా రావట్లేదు కాబట్టి ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ గారు. డాక్టర్ ఎవరు అంటే ఈఎన్టీ డాక్టర్ గారు. ఓకేనా. ఇరువెంటిని ఈఎన్టీకి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇక్కడ డాక్టర్ ఉంది. వాగ్భూషణం డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి. వాక్ సరిగా లేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి. ఏ డాక్టర్ అంటే ఈఎన్టీ డాక్టర్, ఎందుకంటే గొంతుకు ప్రాబ్లం కాబట్టి. ఓకేనా. వాయసం వచ్చేసి మామిండ్ల రామగౌడ గారు. ఈ వాయసం అనేదాన్ని మనం నాగా పెట్టుకున్నాం అనుకోండి. వాయనం మామిండ్ల అంటే వాయనంలో మనకి ఏంటి పసుపు కుంకుమ ఫ్రూట్స్ అవి ఇస్తారు కదా. మాకు వాయనంలో మామిడి పళ్ళు వచ్చినాయని గుర్తుంచుకోండి. వాయసంని వాయనంగా గుర్తుంచుకుంటే మామిండ్ల రామగౌడ ఈజీగా గుర్తుంటుంది. వాయసం వచ్చేసి మామిండ్ల రామగౌడ గారు. తీయని పలకరింపు వచ్చేసి ఇల్లందుల సరస్వతీదేవి గారు. ఇల్లందుల సరస్వతీదేవి గారు తీయగా పలకరిస్తారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి దానశీలం వచ్చేసి బమ్మెర పోతన గారికి దానశీల గుణం ఎక్కువ. ఎవరి భాష వాళ్లకు వినసొంపు డాక్టర్ సాముల సదాశివ. ఓకేనా. డాక్టర్ సాముల సదాశివ గారు. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నది డాక్టర్ సాముల సదాశివ గారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఇండియన్స్ మనం వివిధ రకాల లాంగ్వేజెస్ మాట్లాడతాం. అది ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. అట్లెందుకు మన స్టేట్స్లోనే చూద్దాం. కొన్ని హిందీ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని తెలుగు స్టేట్స్ ఉన్నాయి కదా, కొన్ని తమిళ్ స్టేట్స్, కొన్ని కన్నడ స్టేట్స్ ఇలా ఉన్నాయి కదా. ఎవరి భాష మనకి ఒకళ్ళ భాష ఒకరికి నచ్చదు మీన్స్ మనకి రాదు కాబట్టి నచ్చదు అనిపిస్తుంది అంతే. ఓకేనా. ఈ లాంగ్వేజ్ మనకి రాదు అంతా ఎట్లా ఉంది డిఫరెంట్ కానీ మనం అనుకుంటాం కదా వేరే లాంగ్వేజ్ ఏదైనా చూస్తే. అట్లా ఒక
సమావేశం పెట్టారు. ఎవరు? డాక్టర్ సామల సదాశివ గారు ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే ఒక టాపిక్ మీద సభ పెట్టారు. ఎవరు? సాముల సదాశివ. ఓకేనా? ఎవరి భాష వాళ్ళకి వినసొంపు వచ్చేసి డాక్టర్ సామల సదాశివ గారు. ఇవన్నీ 10th క్లాస్ కవి పరిచయాలు మనకి. వీర తెలంగాణ వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు వీర తెలంగాణ. కొత్త బాట పి యశోదారెడ్డి. పి యశోదారెడ్డి మీన్స్ మనకి పాకాల యశోదారెడ్డి. పి అంటే పాకాల యశోదారెడ్డి. కొత్త బాట, పాకలోకి కొత్త బాట వేసినాము. పాక అంటే ఇల్లు కదా, ఇల్లు అంటే పూరి ఇల్లు ఉంటుంది కదా తాటాకులతో, దాన్ని పాక అంట. పాకలోకి కొత్త బాట. అంతకుముందు బాట లేదు, ఇప్పుడు కొత్తగా బాట వేసుకున్నాం. నగర గీతం ఆలిశెట్టి ప్రభాకర్ గారు. భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజ్. భాగ్యోదయం వచ్చేసి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. శతక మధురిమ శతక కవులు. లక్ష సిద్ధికి మనకి రచయిత ఎవరు లేరు. జీవన భాష్యం, జీవన భాష్యం వచ్చేసి డాక్టర్ సినారే గారు. ఓకేనా? భాష్యం నారాయణ కాలేజీలో గుర్తుంచుకోండి. 2 కాలేజీల పేర్లు జీవన భాష్యం వచ్చిందంటే నారాయణ, భాష్యం కాలేజ్ వచ్చిందంటే జీవన భాష్యం అంటే అందులో భాష్యం ఉంది కాబట్టి పక్కన నారాయణ రావాలి. లేదంటే ఈ కింది వాటిలో సినారే గారు, సి నారాయణ రెడ్డి గారు రచించిన పాట మీదని లక్ష్య సిద్ధి, జీవన భాష్యం, గోల్కొండ పట్నం, భిక్ష ఇట్లాంటివన్నీ ఆప్షన్స్ ఇస్తే మనం జీవన భాష్యం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భాష్యం అనేది కాలేజ్ ఉంది, నారాయణ అనేది కూడా కాలేజ్ ఉంది. 2 కాలేజెస్ కాబట్టి మనం ఈజీగా కోడ్ గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? గోలకొండ పట్టణం వచ్చేసి ఆదిరాజు వీరభద్రరావు గారు. భిక్ష వచ్చేసి గోలకొండ అంటే ఆది నుంచి ఉంది. ఆది నుంచి అంటే ఫస్ట్ నుంచి, అంటే ఎప్పుడో పురాతనంగా, ఎప్పటి నుంచో, ఫస్ట్ నుంచి అన్నట్లు అర్థం ఆది అంటే. సో గోలకొండ కోట ఎప్పటిది? ఎప్పటిదో, ఆది నుంచి ఉంది. ఓకేనా? భిక్ష వచ్చేసి శ్రీనాథుడు స్వామి మాల, శ్రీనాథుడు స్వామి మాల వేసుకున్నారు, భిక్షకి వెళ్ళారు. భిక్ష అంటే స్వాములు తినేదాన్ని భిక్ష అంటాం కదా మనం. డిన్నర్, లంచ్, మధ్యాహ్నం అన్నం, నైట్ భోజనం ఇట్లా అన్నం కదా, భిక్ష అంటాం స్వాములు, మాల వేసుకున్న స్వాములు తినేదాన్ని. సో భిక్ష శ్రీనాథుడు స్వామి మాల వేసుకున్న వాళ్ళు భిక్షకి వెళ్ళారు. భూమిక వచ్చేసి గూడూరి సీతారాం. సీతారాం అంటే మనకు గుర్తొచ్చే మూవీ సీతారామరాజు. మహేష్ బాబు గారిని గుర్తుంచుకుందాం. మహేష్ బాబు గారు భూమిక మూవీ తీశారు. ఓకేనా? సీతారాం అంటే మహేష్ బాబు. అల్లూరు సీతారామరాజు మూవీ తీసిన ఎవరు అంటే మనకి కృష్ణ గారు. కృష్ణ వాళ్ళ సన్ను మహేష్ బాబు గారు కదా. ఇక్కడ సీతారాం అంటే అల్లూరి సీతారామయ్య వాళ్ళ కొడుకు సీతారాం. అంటే తండ్రికున్న పేరు పాష్గా కొడుకు సీతారాం అని పెట్టుకున్నాడు అనుకోండి. ఆ సీతారాంతో మూవీ తీసిన హీరోయిన్ ఎవరు? భూమిక. ఓకేనా? భూమిక, గూడూరి సీతారాం. ఇవండి మనకి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న కవి పరిచయాలు. ఓకేనా? 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న కవి పరిచయాలు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా మీకు? ఏదైనా వీడియోస్ కానీ, ఏదైనా టాపిక్ కానీ, లేదంటే ప్రాక్టీస్ బిట్స్ ఇట్లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం నాకు కింద మెసేజ్ చేయండి. తప్పకుండా మీరు అడిగిన దానికి రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మనకు ఒక సిస్టర్ కావాలని చెప్పారు, సో చేశాను అన్నమాట.